ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ కేటీఆర్లను ఇష్టం వచ్చినట్లు రేవంత్ రెడ్డి తిడితే తప్పులేదు, కానీ ఆయన నుండి నేర్చుకున్న కేటీఆర్ మాట్లాడితే తప్పేంటని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు। ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ రేపు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రేపు జరిగే తెలంగాణ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే వివిధ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు। అలాంటి నాయకుడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు। ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో కేసీఆర్, కేటీఆర్ ను హరీష్ రావును విమర్శించడం వల్ల విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు। ఇక ముఖ్యమంత్రి మాట్లాడిన తీరును బట్టి కేటీఆర్ స్పందించారని, మొదట ముఖ్యమంత్రిని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితో పలికారు। ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయని, ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడితే ప్రజలు చీత్కరించుకుని తన్ని తరిమే పరిస్థితి వస్తుందని అన్నారు। ఇంకొకసారి కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు। పట్టణంలో నిన్న ఈ రోజున కాంగ్రెస్ నాయకులు మృత్యుంజయం కావచ్చు, సంగీత శ్రీనివాస్ గారు కావచ్చు, నవల సత్యనారాయణ గారు కావచ్చు, వాస్తవానికి ఆ భాష అట్లా మాట్లాడడం నిన్న జరిగింది। కేటీఆర్ అనే వ్యక్తి సిరిసిల్ల పట్టణంలోని ఆ భాష అనేదే కేటీఆర్కి తెలియదు। నిన్న రోజున మాట్లాడిన సన్యాసులు అని చెప్పి మాట్లాడుతుండ్రు, విఘ్నతకే వదిలిపెడదామంటారు। అసలు భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అభివృద్ధి మీటింగ్కి పోయినా, ఒక పార్టీ మీటింగ్కి పోయినా దాదాపు మాట్లాడే పదాలు సన్యాసులు, తొక్కుతా, సీరుతా, సంపుత అనే పదాలు కేటీఆర్కు ఇన్ని రోజులు తెలియదు। అసలు ఇవి భాష నేర్పిందే ఇవాళ రేవంత్ రెడ్డి అని చెప్పి నేను పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది। ఆ భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ భాషను బంద్ చేసుకుంటే ఇతరులు వాడరు, ఆ భాష అనేది బంద్ చేయాలని చెప్పి పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది। అంతేకాకుండా ఒక 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి ఇలా సాధించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి, ఆ ఒక ముఖ్యమంత్రి హోదా కేసీఆర్ గారిని ఆ పదాలు వాడడం తెలంగాణ ప్రజలకు ఇలా ఎంత ఆ భాషను చూస్తుంటే అంత బాధ అనిపిస్తుంది। మీ దాకా చెప్తలేరో మేము మీ కాంగ్రెస్ నాయకులకు తెలియజేయడం జరుగుతుంది। ఇంకొకటి, మొన్నటికి మొన్న సిరిసిల్ల జిల్లా ఇచ్చిండ్రు, అభివృద్ధే ఏమీ కాలేదు, జిల్లా ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి ఎక్కడైంది అని పదం మృత్యుంజయం గారు మాట్లాడారు। అసలు సిరిసిల్ల అభివృద్ధి అయిందా కాలేదా అని నువ్వు మాట్లాడినంత మాత్రాన ఈడ దాగది। సిరిసిల్ల పట్టణం నలుమూలల బైపాస్ రోడ్లు కానీ, రింగు చౌరస్తలు కానీ, ఇలా పార్కులు కానీ, ఇలా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 7 సంవత్సరాలు ఇలా కేటీఆర్ ఇలాకాలో ఒక సిరిసిల్ల మున్సిపాలిటీ తరపున ఢిల్లీలో ప్రధానమంత్రి గారు బీజేపీ ఉన్నా కానీ ఇలా మనకు బహుమతులు 7 సంవత్సరాలు ఇలా మనకు మున్సిపాలిటీ మన పథకాలు ఇచ్చి ఇలా అవార్డు శృతి ఇచ్చి ఇలా అమ్మడు శృతి ఇవ్వడం జరిగింది। ఇలా అటువంటి మున్సిపాలిటీ తీర్చిదిద్ది ఇలా పట్టణ అభివృద్ధికి రూపురేఖలు మార్చిన ఇలా కేటీఆర్ గారిని అసలు అభివృద్ధి లేదు, ఏదో జిల్లా ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నావు, అసలు నీకు కళ్ళు సరిగ్గా కనిపిస్తలేనట్టున్నాయి। ఒకసారి ఆపరేషన్ చేసేసుకొని అక్కడ వెంకటాపురం నుంచి వెళ్ళి ఇక్కడ మొత్తం ఒక రౌండ్ తిరిగి చూస్తే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మృత్యుంజయ గారు తెలియజేయడం జరుగుతుంది। అంతేకాకుండా సంగీత శ్రీనివాస్ గారు, నవల సత్యనారాయణ గారితో మాట్లాడారు। వాస్తవానికి మేము అది నూలు అనేది ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది। వచ్చే తర్వాత వచ్చే సంవత్సరం ఇద్దామని చెప్పి అనుకోవడం జరిగింది। కేటీఆర్ ఇస్తా అన్నాడు,
కానీ వాస్తవానికి మీరు ఇచ్చినందుకు మా పార్టీ పక్షాన ఆది శ్రీనివాస్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మా పద్మశాలకు ఇచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇచ్చిన దాన్ని అవసరం ఉన్న చోట ఇవ్వవలసింది ఉండగా తీసుకుపోయి వెమ్లవాడలో పెట్టడం ఇవాళ మా ఆసాంలకు కానీ మ్యాక్ సంఘాలకు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము తెలియడం జరిగింది. దానికి సంగీత శ్రీనివాస్ గారు వెమ్లాలు మేము ఇయ్యనేయలేదు, మీరైతే ఇయ్యనేది కానీ మేము ఇచ్చినామని అంటున్నారు. కానీ ఇచ్చింది తప్పని అంటున్నాం, ఇచ్చింది సంతోషమే. కానీ ఆ వెమ్లవాడల ఒక పవర్ రూమ్ లేదు, ఒక సాంచ లేదు, ఒక మొగ్గము లేదు. అది దేవస్థానం ఏరియాలా పెట్టడం ఇక్కడున్న ఆసాంలకు కానీ కార్మికులకు కానీ మ్యాక్ సంఘాలకు కానీ ఆటో వాళ్ళకి కానీ ఇబ్బందులు అవుతాయని చెప్పి ఇక్కడ ఉన్న వ్యవసాయ మార్కెట్లో పెద్ద గోదాములు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. కానీ ఇక్కడ పెట్టించమని చెప్పి మేము అదే కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేసినాం. ఇవాళ ఈ రోజున మాట్లాడడం అనేది ఈజీ అయిపోతుంది, గంటలైనా మాట్లాడచ్చు. కానీ దయచేసి విమర్శించేది మీరే అన్నారు, మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం అన్నారు. ఆ విజ్ఞత నేర్పింది మీ రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడే ఇక ముందైనా రేవంత్ రెడ్డి గారిని మనసు మార్చుకొని భాష మార్చుకొని మంచిగా ఉండాలని చెప్పి మీ తరపున మీకు చెప్తున్నాం. మీరు తెలియజేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రేపటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించుకొని దీక్షా దివస్ సందర్భంగా సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ రేపు దీక్షా దివస్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. రాష్ట్రంలో కేసీఆర్ గారిని మరో గాంధీగా అభివర్ణిస్తూ బాపు అని పిలుస్తూ ఉన్నారు. దానికి కారణం ఇలా అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో ఈ రాష్ట్రాన్ని సాధించడమే. అట్లాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇలా అవాకులు చివాకులు పేలుతున్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేపటి దీక్షా దివస్ను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు వేములవాడలో ఆది శ్రీనివాస్ కావచ్చు, సిరిసిల్లలో మృత్యుంజయం గారు, ఇంకొంతమంది కేటీ రామారావు గారి మీద మొన్న సిరిసిల్లలో మాట్లాడిన దాని మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడింది. ఆది శ్రీనివాస్ అంటారు అహంకారం ఇంకా తగ్గలేదు, అధికారం పోయినా కానీ ఇది మా తీరు మారలేదు, వేములవాడకు చేసిన అభివృద్ధి ఏంది, ఇలా సిరిసిల్లకు చేసిన అభివృద్ధి ఏందని చెప్పేసి మృత్యుంజయం గారు మాట్లాడతారు. మృత్యుంజయం గారు వారు అనుభవజ్ఞులు, బ్రాహ్మణులు, నేనేమనలేను. కానీ ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా కూడా కాలం చెల్లిన వాళ్ళు, ప్రజలు నిజంగానే మీరు కేటీ రామారావు గారిని 5 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళా గెలువు చూస్తా, ఇప్పుడు జైలుకు పోతావు, ఎన్నేళ్ళు అయినా రావు అని ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరేది మాట్లాడినా ఆన్ రికార్డ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మన చైతన్యవంతమైన ప్రాంతం కరీంనగర్ జిల్లాలోనే సిరిసిల్ల ఉద్యమాల కిల్లా. మన ప్రజలందరూ కూడా నిత్య చైతన్యవంతులు, ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇలా రాష్ట్రంలో గల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి లీడర్ వరకు కూడా తిట్లనే ప్రాతిపదికగా ఎన్నుకున్నారు. ఏదన్నా మనం సాధించాలనుకుంటే దాని మీద పట్టుదల, ఒక లక్ష్యంతో పనిచేస్తాం. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు ఒకటే లక్ష్యం ఉన్నది, ఎవరెంత ఎక్కువ తిడితే అంత మేము పదవులు పొందొచ్చు, లేకపోతే ఇంకేదో లాభదాయకమైన పోస్టులు పొందొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. ఇలా మండలాలలో కూడా ఎన్నడలేని విచిత్ర పరిస్థితి ఏర్పడ్డది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళకి పెద్ద లేదు, చిన్న లేదు. గల్లీ లీడర్ అయిన వార్డు మెంబర్ గెలవనోడు కూడా కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఎక్కువ తిడితే నేను వార్డు మెంబర్ని అయితే కావచ్చు, ఇంకెంత ఎక్కువ తిడితే నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అయితేనో, లేకపోతే మెంబర్ని అయితేనో, ఇంకేదో అయితేనో, ఎంపీటీసో ఏదో ఒకటి అయిపోతా అనుకుంటారు. ఇలా సిరిసిల్లలో మీటింగ్ పెట్టోళ్ళు పోయి ఒక యుద్ధ నాయకునికి ఒక అవకాశం వచ్చినట్టుంది.
సరే మిగతా వాళ్ళందరూ కూడా నేను ఏదైతా అని రాత్రిపూట కాకుండా పగటి కళలు అంటా ఉన్నారు. మీరు ఏది కాదు, పంట అయిపోయేటప్పుడు కొంత కాయ కాస్తుంది, అది అందులో ఇత్తులు ఉన్నాయి ఏమున్నాయి సట్టకాయలు. అట్లా మీరు కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పుడో రిజెక్ట్ చేయబడ్డ వాళ్ళు. మీరు ఎంత తిట్టినా కేసీఆర్ గారిని ఎంత తిట్టినా ప్రజలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో ఉండరని నేను చెప్తా ఉన్నా. ఇలా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ప్రతి మహిళ కూడా మీరు సోషల్ మీడియా చూడండి. ఇవాళ పాఠశాలల పరిస్థితి ఏంది రాష్ట్రంలో, అట్లాగే గురుకుల విద్యాలయాల పరిస్థితి ఏంది, ఇలా హాస్పిటళ్ళ పరిస్థితి ఏంది, ఇలా మా మహిళలకు కేసీఆర్ కిట్లేవి, న్యూట్రిషన్ కిట్లేవి, కనీసం డెలివరీ అయితే తీసుకుపోయి ఇంటి దగ్గర దింపడానికి వెహికల్స్ కూడా అందుబాటులో లేవు, మందులు అందుబాటులో లేవు. ఎక్కడ చూసినా ఆందోళనలు, ఎక్కడ చూసినా కానీ ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు, ప్రతి దానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన గ్యారెంటీలు లేవు, మీరు ఇచ్చిన హామీలు ఎటో పోయినాయి. కాబట్టి బట్టేబాజీ గవర్నమెంటు, జూటాబాజీ గవర్నమెంటు, దోకాబాజీ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంటు. రేవంత్ రెడ్డి బట్టేబాజీ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి దోకాబాజీ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అంటాడు ఒక అబద్ధాల ముఖ్యమంత్రి. ఇనుముల కాదు, ఆయన ఇంటి పేరే అబద్ధాల రేవంత్ రెడ్డి. నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇచ్చిన విలువ ఎవరైనా ఇచ్చి మాట్లాడుతున్నారంటే ఛాలెంజ్ దేనికైనా కానీ ముఖ్యమంత్రి గారు అని ఎక్కడైనా మాట్లాడుతున్నారంటే అది మీరు తప్ప, కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి దక్కాల్సిన గౌరవం ఈ రాష్ట్రంలో దక్కడం లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎవరిని గౌరవించడం. కాబట్టి ఆయనను కూడా ఈ రాష్ట్రంలో ఎవరు గౌరవిస్తారు. రాను రాను ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి చలో ప్రతిపక్షంలో ఉందామనంటే మరి ఆలోచన చేస్తూ ఉన్నారు మళ్ళీ ప్రజల మనసులను ఎట్లా గెలుచుకోవాలని. కానీ రేవంత్ రెడ్డి అంటే ఆయన అటు అసెంబ్లీకి రాక, ఇటు సెక్రటేరియట్కి రాక, ఇంట్లోనే అన్ని రకాల రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయనకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా ఎట్లా కేటీఆర్ను జైల్లో పెట్టాలి, ఎట్లా కేసీఆర్ను జైల్లో పెట్టాలి, ఎట్లా హరీష్ రావును జైల్లో పెట్టాలి, ఎట్లా తెలంగాణ కోసం అభివృద్ధి కోసం పనిచేసిన భారత రాష్ట్ర సమితి నాయకులను ఎట్లా జైళ్ళలో పెట్టాలి, ఎంతమందిని హింసించాలి, ఎంతమందిని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ఆయన నిత్యం ఆలోచన చేసుకుంటా ఇతరులను ఎట్లయితే వంచాలి, ఇతరులను ఎట్లయితే తొక్కిపడేయాలని చూస్తూ ఉండడో తప్పకుండా ఎంతైతే తొక్కితే ఎంతైతే ఇతరులను చేస్తావో అంతే స్థాయిలో తిరిగొచ్చి అది నీకే కొడుతుంది. ఎవరు తవ్వుకున్న గోతులో వారే పడతారు. దానికి తప్పకుండా నువ్వు గోతులు తవ్వుతా ఉన్నావు రేవంత్ రెడ్డి, నువ్వు తవ్విన గోతులలో నువ్వే పడతావని చెప్పి చెప్తా ఉన్నావు. రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నుంచి ఇక్కడ నియోజకవర్గ స్థాయి వరకు కూడా అట్లే ఉన్నది. ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్ కావచ్చు, ఓడి వాడిపోయిన లీడర్ కావచ్చు. ఈ వాడిపోయిన లీడర్ కూడా తెల్లారి లేస్తే రోజు ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరి మీద కలెక్టర్ కంప్లైంట్ చేయాలి, ఎవరి మీద ఎస్పీకి కంప్లైంట్ చేయాలి, ఎవరి మీద కోర్టు కేసుల్లో ఇరికించాలి, ఎవరిని జైలుకు పంపాలి. ఇవే అవుతున్నాయి. నీకు చేతనైతే సహాయం చేయి. పోనీ నీ కాంగ్రెస్ వాళ్ళకే సహాయం చేసుకో. కొంతమందికి భూమి ఇప్పి, కొంతమందికి ఇండ్లు ఇప్పి, కొంతమందికి ఇంకేదైనా ఉపాధి కల్పించు. నీకు చేతనైతే సాయం చేయగాని తెల్లారు లేచి ఎవరికి హాని చేయాలి, ఎవరికి నష్టం చేయాలి, ఎవరికి గోతి తవ్వాలి, ఎవరికి కాళ్ళల్లో కట్టబెట్టాలి, ఎవరికి కాళ్ళు ఇరగొట్టాలి, పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వెన్నైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో కాంగ్రెస్ నాయకులారా, తస్మాత్ అవన్నీ కూడా మీకే తిరిగేస్తాయి. బరాబరి మీ గోతులు మీరే తవ్వుకున్నట్టు. మీరు కనీసం ప్రెస్ మీట్ పెడితే చూస్తున్నారో లేదో ప్రజల దాన్ని మీడియా పరంగా చూడండి. మీకు వచ్చే లైక్ లేదు, లేకపోతే మిమ్మల్ని చూసి ప్రజలు ఏమనుకుంటారో చూడండి. కనీసం అరే మీరు ప్రెస్ మీట్లో రోజు మాట్లాడుతూ పోతున్నారు, ఏమనుకుంటారో అని చూడకపోతే ఎట్లా? కనీసం మీ గురించి ప్రజలు ఏమనుకుంటారు? నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కేసీఆర్ గారి గురించి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కేటీ రామారావు గారి గురించి మాట్లాడితే మేము మీద గొప్పలం అయిపోతాం అనుకున్నాం. అభివృద్ధికి ఎల్లలు లేవు అనే విధంగా ఇలా 4 దిక్కులు కావచ్చు, లేకపోతే 8 దిక్కులు కావచ్చు, అన్ని దిక్కుల అభివృద్ధి చేసిన ఘనత ఇలా కేటీ రామారావు గారిది. పులినోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ కు దక్కిందని ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి కొనియాడారు. ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ ఆఫీసులో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరస కృష్ణహరి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అనే నినాదంతో ముందుకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ కు దక్కిందని గుర్తు చేశారు. ఇక వారి చొరవ, వారి కృషి, వారి తెగువ
చొరవతో తెలంగాణ రాష్ట్రం సహకారమైందని, గ్రామాల నుండి జిల్లాల నలుమూలల నుండి ఉద్యమాన్ని ఉధృతపరిచి భావితరాలకు గుర్తించే విధంగా అనేక పోరాటాలు చేసి నవంబర్ 29న చేపట్టిన దీక్ష యావత్ భారతదేశాన్ని కదిలించిన అంశమని అన్నారు. గడిచిన 23 సంవత్సరాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ 4 కోట్ల మనోభావాల ఆకాంక్షను దీక్ష ద్వారా తీర్చడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్నటి రోజు ప్రెస్ మీట్ లో కేటీఆర్ మీద విమర్శలు చేయడం తగదన్నారు. ఒక పార్టీకి కొమ్ము కాయకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా చూడాలని కేటీఆర్ అన్నందుకు విద్వేషపూరితంగా మాట్లాడడం సబబు కాదన్నారు. పోలీస్ కేసులకు భయపడేది లేదని, మేము దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. రేపు సిరిసిల్ల జిల్లాలో దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లీడర్లు గుల్లపల్లి నరసింహారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, మండల మహిళా నాయకురాలు అప్సర్ ఉన్నిసా, పట్టణ అధ్యక్షులు ఎట్ల సందీప్, సోషల్ మీడియా కన్వీనర్ గండ్రమేని సుధాకర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంధారపు బాలరెడ్డి, యూత్ అధ్యక్షులు ఎట్ల లక్ష్మణ్, మండల కోఆప్షన్ సభ్యులు జబ్బర్, జుబేర్, దేవరాజు, నాగరాజు, సిత్యా నాయక్, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనేక ఉద్యమాలకు తెరలేమినటువంటి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా వారి చొరవ, వారి కృషి, వారి తెగువ వల్లనే ఇలా తెలంగాణ ఏర్పడిందనేటువంటి దానికి మరి భావి తరాలు గుర్తుంచుకునే విధంగా ఏదైతే స్వాతంత్రోద్యమంలో ఆనాడు ఎంతమంది పోరాటం చేస్తే స్వాతంత్రోద్యమం వచ్చిందో, స్వాతంత్రం మన దేశానికి వచ్చిందో, అలాగే తెలంగాణ 4 కోట్ల ప్రజల విముక్తి కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి తద్వారా ఆనాటికి జరుగుతున్నటువంటి అనేక అన్యాయాల మీద, ఆక్రందనల మీద మరి పోరాట బాట పట్టినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పడే ధ్యేయంగా దీక్షా దివస్ నవంబర్ 29న మరి చేపట్టినటువంటి దీక్ష యావత్ భారతదేశాన్నే రగిలించినటువంటి సందర్భం మనం చరిత్రలో చూశాం. ఈ 23 ఏళ్లలో అనేక ఆటుపోటును ఎదుర్కొని తెలంగాణ 4 కోట్ల ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను తీర్చినటువంటి గొప్ప నేత కేసీఆర్ గారు. ఇలా ఏదైతే స్వాతంత్రోద్యమాన్ని పాఠ్యాంశాలుగా మనం చదువుకుంటామో భావితరాలకు అందించేందుకు, అలాగే తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఈ దీక్షా దివస్ను కూడా భావితరాలకు తెలిసే విధంగా ఒక ప్రాంతాన్ని, వెనుకబడిన ప్రాంతానికి నాయకునిగా, వెనుకబడిన ప్రాంతానికి మనోభావాలకు అనుగుణంగా ఆనాడు దీక్ష చేపట్టి ఇలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మూలమైనటువంటి కేసీఆర్ గారు మరి దీక్షా దివస్ 29 చేసినటువంటి రోజు కాబట్టి మరి పెద్ద ఎత్తున మన ఇది ఒక పార్టీ కార్యక్రమం కాకుండా, అనుకోకుండా రాజకీయ కార్యక్రమం అనుకోకుండా మరి అందరూ కూడా పాల్గొని, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అలాగే ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్లో మొన్న కేటీఆర్ గారు నియోజకవర్గ కేంద్రానికి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక జిల్లాలో జరుగుతున్న అనేకమైనటువంటి కేసులు, అన్యాయ అక్రమాల మీద కలెక్టర్ మీద మాట్లాడితే ఒక కాంగ్రెస్ నాయకుని మీద మాట్లాడినట్టు ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులంతా కూడా, జిల్లా నాయకులంతా కూడా మరి కేటీఆర్ గారిని విమర్శించడం విడ్డూరంగా ఉంది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఒక పక్షాన నిలబడద్దు, అందరికీ సమానమైనటువంటి హక్కులను కల్పించాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడితే దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నటువంటి నాయకులు వారి అవివేకానికి నిదర్శనం కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మరి ఏదైనా మావోలను ఇబ్బంది పెడుతూ పోలీస్ కేసులను బెదిరిస్తే మాత్రం మేము దేనికైనా సిద్ధం, దేనికైనా పోరాటానికి సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండాలని కూడా, ధైర్యంగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలోని వ్యవసాయ కళాశాలలో హాస్టల్ వసతి సరిపోవటం లేదని విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు.
తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలోని వ్యవసాయ కళాశాలలో హాస్టల్ వసతి సరిపోవటం లేదని విద్యార్థులు రోడ్డెక్కారు. దీనిపై ప్రిన్సిపాల్ శ్రీదేవిని వివరణ కోరగా విశ్వవిద్యాలయం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల రక్షణ కొరకై విద్యార్థులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి గదిలో ఉంచడం జరిగిందన్నారు. బాలికల భద్రతా చర్యలో భాగంగానే ఉంచడం జరిగిందన్నారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రాబ్లం అంటే ఏం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే మనకి స్టూడెంట్ స్ట్రెంత్ పెరిగింది. ఈ సెమిస్టర్ నుంచి మనకి ఫస్ట్ ఇయర్స్ జాయిన్ అవుతున్నారు కదా, ఆల్మోస్ట్ 200 స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. సో ఆ 200 స్టూడెంట్స్ జాయిన్ అవుతాంలో దాంట్లో ఆల్మోస్ట్ 153-155 మెంబర్స్ మనకి గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో గర్ల్స్ స్టూడెంట్ అకామిడేషన్ గురించి అని మనం బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ని పెట్టి సెక్యూరిటీ ప్రాబ్లం కదా, సో దాంట్లో పెట్టి బాయ్స్ని మేము ఇక్కడ వేరే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆల్టర్నేట్ అకామిడేషన్. ఎందుకు అంటారా? సెక్యూరిటీ రీజన్ గురించి అని చేస్తున్నాం. అది వాళ్ళు వద్దు అని అంటారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ చెప్పండి? గర్ల్స్ది సెక్యూరిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అవును మేడం. సో ఆ బేసిస్ మీద మేము ఆల్టర్నేట్ మేమేమి వెళ్ళిపోమని లేదు, ఏమీ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ దట్ వీఆర్ ప్రొవైడింగ్ అండ్ ఆల్టర్నేట్. కాలేజ్ బిల్డింగ్లో మేము ఆల్టర్నేట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది మాకు వద్దంటారు. సింపుల్ రీజన్ ఈస్ దట్. అంతేనా మేడం? అంతే. ఇది మాకు యూనివర్సిటీ ఇచ్చిన ఆర్డర్ అండి. వీ హ్యావ్ టు అకామిడేట్ ది స్టూడెంట్స్. ఓకే మేడం. So looking at the girl students, number has increased, almost 153-155 students girls వస్తున్నారు. So I need to have that hostel. So alternate provide చేస్తున్నాం మేము, alternate ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మేడం ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? బాయ్స్ హాస్టల్ నుంచి మా దగ్గర ఈ కాలేజ్ బిల్డింగ్లో పెడుతున్నాం. అంతే, మేము ఏం చేయటం లేదు. దే ఆర్ ఆల్ బీయింగ్ ప్రొవైడెడ్ ఇన్ ద కాలేజ్ ఓన్లీ. 18వ శతాబ్దంలోనే మహిళా సాధికారత కోసం కృషి చేసిన ధీర వనిత లోకమాత అహల్యాబాయి హోల్కర్ అని అఖిల భారత సమరస్త కళా విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. అహల్యాబాయి 300వ జన్మదినం సందర్భంగా సామాజిక సమరస్త వేదిక ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఆమె జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ సంవత్సరం పాటు అన్ని విద్యా సంస్థలతో పాటు అన్ని వర్గాల్లో ఆమె చేసిన ఘనకార్యాలు ప్రచారం చేయాలని నిర్ణయించారు. చేనేత కార్మికులకు శిక్షణ ఇప్పించి బ్రిటిష్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి నూతన డిజైన్లతో మహేశ్వరం చీరలు ఉత్పత్తి చేయించి అన్ని ప్రాంతాలకు ఎగుమతి చేసి వేలాది నేత కార్మికుల ఉపాధిని ప్రోత్సహించిందని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పించిందని, ఇండోర్ మహారాణిగా 33 సంవత్సరాల తన పాలనలో ప్రజలు అన్ని అవసరాలు తీర్చిందని, నూతన ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేసి మహిళా సైన్యం ఏర్పాటు చేసి శత్రువుల నుండి దేశాన్ని కాపాడిందని అన్నారు. అందువల్ల ఆమె ఘనకీర్తిని సంవత్సరం పొడుగునా రాష్ట్ర నలుమూలలా ప్రచారం చేయడానికి సమరసత వేదిక కంకణం కట్టుకుందని అప్పాల ప్రసాద్ జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేందర్ బాబు, భాస్కర్, కోడెం రవి, రమేష్ చారి, దావు సంతోష్, పవన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మనము టెక్స్ట్ బుక్స్ చదవడం మంచిదా, ఫేస్బుక్ చూసుకోవడం మంచిదా? ఫేస్బుక్ మంచిది కదా. అయితే స్క్రీన్ టైం వలన మన మెదడుల మీద చాలా దుష్ప్రభావం పడుతుంది. అలా కాకుండా బుక్ రీడింగ్ అనేది చాలా మంచి అలవాటు. పుస్తకాన్ని చదవడం వల్ల మీలో ఉన్న క్రియేటివిటీ అనేది బయటపడుతుంది. మనం వ్యాయామం చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే, సూర్య నమస్కారాలు కానీ, జిమ్ కానీ, యోగా కానీ మీరు చేస్తే శరీరానికి ఎలా ఎక్సర్సైజ్ అవుతుందో మెదడుకి ఎక్సర్సైజ్ ఏంటి? బుక్ రీడింగ్. పుస్తకం టెక్స్ట్ బుక్ చదివితేనే, అంటే ఇట్లా ప్రింటెడ్ బుక్ చదివితేనే మెదడుకి ఎక్సర్సైజ్ అవుతుంది. స్క్రీన్లో, ఫేస్బుక్లో అలాంటి మనకి దుష్ప్రభావం పడుతుంది మెదడు మీద కానీ, హెల్త్ మీద కానీ, మెమరీ మీద కానీ, అన్నీ కూడా. సో మీలాంటి పిల్లలు స్క్రీన్ టైంని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీకు సమయం ఉంటే స్క్రీన్ టైంని గ్రీన్ టైంగా మార్చుకోవాలి. గ్రీన్ టైం అంటే ఏంటి? గ్రౌండ్లో గడపాలి. అర్థమైందా? ఈ మధ్యలో ఒక జోక్ చూస్తుంటారు. ఒక ఎమ్మెల్యే నడుచుకుంటే వెళ్ళి ఏం ఆడుకోవాలి అంటే, మా అమ్మ ఫోన్ ఇవ్వదు సార్ అని చెప్పింది. ఆడుకోవాల్సింది ఫోన్లో కాదు. ఇంకొకటి, ఎవరైనా కానీ మీరు చరిత్రను సృష్టించాలనుకుంటే మొదటగా మన చరిత్ర ఏంటని తెలుసుకోవాలి. రాణి అహల్యాబాయి లాంటి చాలామంది గొప్పవాళ్ళు ఈ దేశంలో పుట్టారు. మనము కొన్ని లక్షల సంవత్సరాల ముందర ప్రపంచం కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చిన దేశం ఇది. కానీ ఈరోజు మన దేశం మీద మనకుండే అభిప్రాయం ఏముంటుంది? సైన్స్, టెక్నాలజీ, ఏ రకంగా మెడికల్ ఏదైనా తీసుకోండి, అన్నీ కూడా వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. జ్ఞానం అంతా వాళ్ళది, మనం ఎప్పుడు కూడా వినియోగదారులాగే ఉండిపోతున్నాము. అలాంటి ఒపీనియన్ మన మీద మనకి కలిగించారు. కానీ అదంతా అబద్ధం. ఇది జ్ఞానభూమి.
ఇది పుణ్యభూమి. ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని ఇచ్చింది మనం, సంస్కృతి నేర్పించింది మనం. సో మీరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే ఈ దేశ చరిత్ర, అహల్యాబాయి లాంటి వాళ్ళ జీవిత చరిత్ర చదువుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. హోల్కర్ యొక్క 300 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుగుతుంది. దాన్ని మనం త్రిశతాబ్ది అంటాం. త్రి అంటే 3, శతాబ్ది అంటే సంవత్సరాలు, అంటే 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాల జయంతి సందర్భంగా అహల్యాబాయి హోల్కర్ జయంతి ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. దేశంలో అందరికీ మదర్ తెరిసా తెలుసు కదా, కానీ మదర్ తెరిసా ఈ దేశం కాదు, ఆమె యుగోస్లోవియా, ఒక యుగోస్లోవియా దేశం నుంచి వచ్చిన మహిళ. ఇక్కడ ఒక పాఠశాల పెట్టి, ఇక్కడ ఒక అనాథాశ్రమాన్ని పెట్టి, యెహోవా పేరుతోని ఆమె ప్రార్థనలు చేస్తూ అందరూ సేవ చేసింది. ఎవరో ఒక యుగోస్లోవియా దేశం నుంచి వచ్చి. కానీ ఈ దేశంలో పుట్టినటువంటి ఒక వనిత ఈ దేశ ప్రజలకి లక్షలాది మందికి సేవ చేసి ఈ దేశాన్ని రక్షించడంలో సాహస పరాక్రమాలు చూపించిన ఒక వనిత అహల్యాబాయి హోల్కర్ గురించి ఈ దేశానికి తెలియదు. ఇది ఎలా సాధ్యమైంది అంటే, ఈ 75 సంవత్సరాల ఈ కాలఖండంలో మన పుస్తకాల్లో, మన చరిత్రలో, మన ప్రభుత్వాలు, మన విద్యా సంస్థలు ఈమె గురించి ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు? సరే చెప్పలేదు ఇప్పటివరకు, కానీ ఇప్పటి నుంచి ఇటువంటి వనిత గురించి సామాన్య ప్రజలకి, విద్యార్థులకి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందా లేదా? తెలియాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఆమె యొక్క ఘనమైనటువంటి కీర్తిని మనం ఇవాళ ఈ సంవత్సరం అంతా, ఎందుకంటే ఆమె పుట్టి 1725వ సంవత్సరం పుట్టింది. ఎప్పుడు పుట్టింది? 1725. ఇది 2024, అంటే 299 సంవత్సరాలు గడిచి ఇంకొక కొద్ది రోజులైతే మనం 300 సంవత్సరాలలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ 300 సంవత్సరాల క్రితము, అంటే 1725లో ఆమె మహారాష్ట్రలో చౌండి అనే గ్రామంలో పుట్టింది. చౌండి ఆ గ్రామంలో పుట్టింది, కానీ చదువుకోలేదు, బడికి వెళ్ళలేదు. కానీ పాటలు పాడుతుంది, శ్లోకాలు చదువుతుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే విధేయతతో, వినమ్రతతో ఉంటుంది. ఆమె ప్రతిరోజు సాయంత్రం శివాలయంలో పూజలు చేసి హారతిస్తుంది శివుడికి. ఒక రోజున ఆ పక్కన ఉండేటువంటి దేశం, ఆ దేశం పేరు ఇండోర్ రాజ్యం. ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇండోర్ రాజ్యం. ఆ ఇండోర్ రాజ్యంలో ఉండేటువంటి ఒక మంత్రి, ఆయన పేరు పీష్వా. ఆ పీష్వా దారిన పోతుంటే ఎక్కడో మధురమైనటువంటి గొంతు వినిపిస్తుంది ఆ పీష్వా గారికి. వెంటనే ఆ దేవాలయంలో ఈ పాప, ఈమె వయసేపటికి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు ఉంటున్నాడు. అప్పుడు ఆ పాట వింటాడు, ఆ భక్తి పాట వింటాడు, చాలా ఆనందపడతాడు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడతాడు, చాలా చక్కగా వినయంగా మాట్లాడుతాడు, తన పరిపక్వతతో మాట్లాడుతుంది, భయం లేకుండా నిర్భయంగా మాట్లాడుతుంది, చాలా ధైర్యంతో మాట్లాడుతుంది. ఏదైనా ప్రశ్నలు అడిగితే ఏమి తొలగకుండా జవాబులు ఇస్తుంది. అప్పుడు అనుకుంటారే, ఇంత చిన్న పాప, 15-16 సంవత్సరాల అమ్మాయి ఇంత తొలగకుండా, ఇంత ధైర్యంగా, ఇంత మాధుర్యంగా పాడుతుంది, ఏం చదువుకున్నాడు? చదువుకోలేదు. కానీ ఏమనుకుంటాడు, ఇటువంటి అమ్మాయిని ఇక్కడ కాదు, గ్రామంలో ఉండడం కాదు, ఒక రాజభవనంలో ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటాడు. ఎక్కడ ఉంటే బాగుంటుంది? రాజభవనంలో. వెంటనే ఇండోర్ రాజ్యానికి వెళ్తాడు. ఇండోర్ మహారాజు పేరు ఆ రోజున, అతని పేరు మలహర్ రావు. ఏం పేరు? ఆ మలహరావు చెప్తారు, మలహరావు గారు అసలు ఎంత అందంగా ఉందో పాప, ఎంత ధైర్యవంతురాలు, ఎంత సాహసవంతురాలు, అటువంటి అమ్మాయి కనుక మీ కోడలు లభిస్తే అసలు మీ రాజ్యానికి చాలా సురక్షితంగా ఉంటుందని చెప్తారు. వెంటనే అతను వీళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వస్తారు. ఈ పాప ఏం చదువుకోవాలి, మరి రోజు ఏం చేస్తుంది ఈ పాప? గొర్రెలు మేపుతుంది, మేకలు మేపుతుంది. వెంటనే అక్కడికి వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నను ఒప్పించి ఆమెని రాజుగారి కొడుకిచ్చి పెళ్లి చేస్తారు. అంటే గొర్రెలు మేకలు మేపేటువంటి ఒక చిన్న కుగ్రామంలో ఉండే మహిళ ఇప్పుడు ఎక్కడ ప్రవేశించింది? రాజభవనంలోకి ప్రవేశించింది. ఇక్కడ రాజభవనంలో ప్రవేశించిన తర్వాత భయమే లేదు, కానీ అంత కొత్తదనం ఉంది. ఒకటేసారి పేదరికం నుంచి ధనవంతుల యొక్క స్థితికి వచ్చింది. ఆయన కూడా బాగా పొంగిపోయాడు. ఆమె వెంటనే వాళ్ళ మామ ఏం చేశాడు, వాళ్ళ మామ మలహర్ రావు. ఏం పేరు? మలహర్ రావు. భర్త పేరు ఖండేరావు. ఏం పేరు? అంటే భర్త ఏం చేశాడు? చదువు నేర్పించాడు, లెక్కలు నేర్పించాడు. రాజ్యం కాబట్టి పన్నులు వస్తుంటాయి.
రాజ్యం కాబట్టి ఖర్చులు పెట్టాలి. పన్నులు ఎట్లా వస్తే ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చులు అయితే ఎన్ని ఖర్చులు అవుతుంది, ఇవన్నీ ఆ పాపకు నేర్పిస్తాడు. మొత్తము రాజ్యానికి సంబంధించినటువంటి ఆదాయము, వ్యయము, ఖర్చులు అన్నీ కూడా పాపకి అర్థమైపోతుంది. అసలు రాజ్యం ఎట్లా నిర్వహించాలో అన్నీ తెలిసిపోతాయి అమ్మాయి. అందుకే చాలా తక్కువ సమయంలో ఆమె అన్ని విద్యలు నేర్పిస్తుంది. కర్రసాము నేర్పిస్తుంది, కత్తిసాము నేర్పిస్తుంది, గుర్రం సవారీ నేర్పిస్తుంది. నెమ్మదిగా ఒక్కొక్క విభాగం అంటే డిపార్ట్మెంట్ అంటే కదా, ఆర్థిక డిపార్ట్మెంటు, అశ్వము సంబంధించిన డిపార్ట్మెంటు, సైన్యము సంబంధించిన డిపార్ట్మెంటు, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకి అన్ని విభాగాలు ఆమె నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. తక్కువ సమయంలో ఆమె అన్ని విషయాలు నేర్చుకుంటుంది. ఆమెకి ఒక కూతురు పుడుతుంది, అలాగే కొడుకు పుడతాడు. కానీ అనతి కాలంలో ఏం జరుగుతుందో అసలు వాళ్ళ కూతురు చనిపోతుంది, వాళ్ళ కొడుకు చనిపోతాడు. ఎల్లారెడ్డిపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు గురువారం ట్రాఫిక్ నియమాలపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో నిర్వహించే స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన మరియు చైతన్యం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ధరించాలని విద్యార్థులు పుష్పాలను అందిస్తూ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలపై పాఠశాల విద్యార్థులు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డిపేట సిఐ మరియు ఎస్ఐ హాజరై మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థ చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం సతీష్, ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, డీన్ విజయ్ కుమార్, మహేష్, ఇన్ఛార్జ్ దివ్య, పూర్ణిమ, ఏఓ శేఖర్, పాఠశాల పీటీ బాపురెడ్డి నరేందర్, మానస, ప్రశాంత్, కల్పలత, భార్గవి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఏఐఎఫ్టియు న్యూ అనుబంధ సిరిసిల్ల సైజింగ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం శాంతినగర్లోని ఆదర్శ పద్మశాలి సంఘ భవనంలో యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ వల్లాల కిషోర్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోడం మల్లేశం మరియు ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం మరియు తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బి రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోడం మల్లేశం మాట్లాడుతూ సైజింగ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరియు అన్ని రంగాల కార్మికుల సమస్యల మీద క్లుప్తంగా వివరించారు. సిరిసిల్లలో కాటన్ పరిశ్రమపై ఆధారపడి నడుస్తున్నటువంటి సైజింగ్ పరిశ్రమ రోజురోజుకు సంక్షోభంలో
కూరుకుపోవడం వల్ల పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో నెట్టువేయబడి ఇబ్బందిగా మారిందన్నారు. ఇక చాలని కూలితో కుటుంబాలను వెళ్లదీస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం బతుకమ్మ చీరల మీదనే శ్రద్ధ చూపడంతో కాటన్ పరిశ్రమ కుదేలైందని, పరిశ్రమని నమ్ముకున్న వేలాది కుటుంబాలు ఈ రోజు ఆ ప్రభుత్వ విధానాల వల్ల రోడ్డు పాలవుతున్నాయని ఆరోపించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎలిగేటి రాము, సహాయ కార్యదర్శి కూరపాటి సతీష్, ఆటో కొమరయ్య, యూసుఫ్, మల్లేశం, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దోపిడీ చేసేటువంటి వ్యవస్థ, అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థను కలిగినటువంటి భారతదేశంలో మనం జీవిస్తున్నాం. ఈ వ్యవస్థ నిరంతరం శ్రామికుల్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని దోపిడీ చేసుకొని నడుస్తున్నటువంటి వ్యవస్థ ఈ సమాజంలో ఉంది. ఈ సమాజం మార్పు కావాలని మనం కోరుకుంటున్నాం. ఈ దోపిడీ వ్యవస్థ సమూలంగా మార్చివేయాలని మనం కోరుకుంటున్నాం. ఈ దోపిడీ వ్యవస్థ కూల్చివేసి అందరికీ సమానత్వం రావాలి. ఈ సమానత్వం అనేటువంటి ఆర్థిక సమానత్వం రావాలి, సామాజికంగా రావాలి, కులమత భేదాలు లేకుండా ఉండాలి. కష్టజీవులు, శ్రమజీవులు, లేకపోతే ఉన్నత వర్గాలు అనేటువంటి తేడా లేకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ సమానమే. అందరికీ కూడా సమానమైన ఒక హక్కులు కావాలి. విద్యారంగంలో రావాలి, వైద్య రంగంలో రావాలి, పారిశ్రామిక రంగంలో రావాలి. అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా జీవించాలి, సమానంగా శ్రమించాలి. శ్రమించి కష్టపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.